ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రల ముగింపు సందర్భంగా నెల్లూరు నగరంలో భారీ ప్రదర్శన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. విఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు సిపిఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలి, నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, సార్వత్రిక విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి, ప్రతి యువకుడికి ఉపాధి కల్పించాలి, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి, కార్మికుల హక్కులను రక్షించాలి అని డిమాండ్ చేశారు. ప్రజలు అన్ని వర్గాల ప్రజలు సమస్యల్లో ఉన్నారు. రైతులు పండించిన ఎన్ని మార్లు ఒక పరీక్ష ఎన్ని మార్లు రాయాల్సి వస్తుందని చెప్పని వాళ్ళు ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా నిరుద్యోగులు జంతర్ మంతర్ దగ్గర పోరాటాలు చేస్తే వాళ్ళని పెల్లెట్ గనస్తో లాఠీలతో చితకబాదిన సంగతి మనం చూసాం. అదేవిధంగా మహిళలు వాళ్ళ యొక్క రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని, అది వేరే చట్టాలతో కలపకుండా మహిళా చట్టం ఇంత తీసేసి కార్మిక హక్కులకి భంగం వాటిల్లింది. వాళ్ళు కూడా వీధుల్లోకి వచ్చేసారు. కాబట్టి ఈ దేశంలో ఏ వర్గ ప్రజలు కూడా సుఖంగా లేరు. ఈ పిలిపించింది ఈ యొక్క పాదయాత్రలు అయిన తర్వాత తిరిగి ప్రజలు చేసి ఈ యొక్క నెలాఖరికి అంటే 30న బయలుదేరి సెప్టెంబర్ 1న ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరించి, కార్యకర్తలు సమీకరించి అక్కడ మార్పు అవసరం, ఖచ్చితంగా మార్పు రావాలా. రాబోయే ఎన్నికల్లో అవి పంచాయతీల ఎన్నికల నుంచి 2029 ఎన్నికల వరకు కూడా ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్త పరిచి వాళ్ళని మార్పు కోసం ప్రజలందరూ కూడా పాల్గొనేటట్టు ఈ యొక్క పిలిపించింది. దాంట్లో భాగంగానే ఇవాళ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా. ఎందుకంటే మాకు ఈ యొక్క పాదయాత్రలో అనేక అర్జీలు వచ్చి ఉన్నాయి. వాళ్ళ సమస్యల మీద గ్రామాల్లో చాలా కాలం నుంచి పరిష్కరించబడిన సమస్యలు వచ్చి ఉన్నాయి. ఆ సమస్యలు అర్జీ రూపంలో వచ్చున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మేము కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. పరిష్కరించకపోతే 4 రోజుల లోపల తిరిగి ఇటువంటి ధర్నాలు, ఇటువంటి పోరాటాలు చేస్తామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ